ప్రార్థించాలి. మనం చెప్పండి పాప, ఏం చేయాలా? మాటి మాటికి ప్రార్థించాలి. కూర్చుంటాం మొదలు కూడా మాటి మాటికి ప్రార్థన చేయాలి. చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 18వ అధ్యాయం 5వ వచనం. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోదాడకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకునేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చదువుబడిన లేఖన భాగంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఒక విధవరాలట తొందర పెడుతున్నదట. ఎవరిని? ఒక న్యాయాధిపతి, ఒక నాయకుడు, ఒక అధికారి, ఒక 4 ఇళ్లలో పెద్దలున్నవాడు. వింటున్నారా? ఆ గూడనంతా ఈయన మాట మీదకి నడిపించువాడు న్యాయాధిపతి. ఎవరికి ఏ వాదం వచ్చినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరి మధ్య ఏ ఇబ్బంది జరిగినా, ఇదిగో ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు మా ఇంటి పక్కైన పొడి వచ్చింది, ఏం చేయమంటావు, ఎవరికి తప్పు అని న్యాయం చెప్పించుకునేవాడు. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ జరిగింది ఏంటంటే, ఒక న్యాయాధిపతి ఉన్నాడు. మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుంటే 2వ వచనంలో, దేవునికి భయపడకయు మనుషులను చూడండి, ఎవరంటే లెక్కలేదు అతనికి. దేవుని భయం లేనోడు అంటున్నారు. దేవుని భయం లేని ఏ వ్యక్తి అయినా మనుషులు ఎవరిని లెక్క చేయడండి. దేవుని భయం ఉన్నవాడు, అందుకని గతవాళ్ళు కూడా చెప్పారు. అంటున్నారు, ఈ లోకములో ప్రభుత్వాలు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎవరి విషయంలో కదా? చిన్న పిల్లల మీద జరిగే అగత్యాలు, చిన్న పిల్లల మీద జరిగే మానభంగాలు, వాటి విషయంలో ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొచ్చాయి. ప్రభుత్వాలు ఎంతో మందిని ఏం చేశారు? కాల్చి చంపేశారు. అలాంటి చేసిన వారిని శిక్షించారు, చంపేశారు. అయినా ఎంతమంది యవనస్తులు భయపడుతున్నారు? ఎంతమంది త్రాగుబోతులు భయపడుతున్నారు? ఎంతమంది వ్యభిచారం చేసేవారు భయపడుతున్నారు? లోకంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని చట్టాలు వచ్చినా, చంపేస్తారని తెలిసినా ఆడేమంటున్నాడు తెలుసా? నన్ను చంపేయండి, నేనే చేసిన తప్పు అంటున్నాడు. చూడండి ఎంత ధైర్యం. అందుకే బైబిల్ చెప్తున్నా, దేవునికి భయపడని ఏ వ్యక్తి అయినా, ఏ తల్లైనా, ఏ యవనస్తుడైనా, ఏ యవనస్తురాలైనా మనుషులకు భయపడరండి. దేవుని భయం లేని ఏ వ్యక్తి అయినా తల్లిదండ్రులకు విలువ ఇవ్వడో. దేవుని భయం నేర్పించాలా, దేవుడు ఎవరో బోధించాలా, దేవుని శక్తి ఎంతో, దేవుడు ఎలాంటి వాడో నేర్పించకపోతే తల్లిదండ్రులు పెద్ద లెక్క కాదు, సమాజం పెద్ద లెక్క కాదు, అధికారులు పెద్ద లెక్క కాదు. ఏదైనా చేయడానికి వెనుకాడడు. అందుకోసమే బైబిల్ చెప్తున్నది, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఒక విధవరాలు నేను, ఆమె అతని ఎంతకు తరచుగా వచ్చి అని ఏం చేస్తుందట? విధవరాలు, దిక్కులేనిది, భర్త లేడు, పిల్లలు లేదు, కుటుంబం లేదు, నాన్నవాళ్ళు లేరు ఉంటున్నారా? ఇరుగు పొరుగు వారు లేరు, పలకరించేవారు లేరు, సాయం చేసేవారు లేరు, తోడు ఎవరు లేరు, ఆదుకునేవారు లేరు, హక్కున చేర్చుకునేవారు లేరు, నిలబడేవారు లేరు, ధైర్యం చెప్పేవారు లేరు, భోజనం పెట్టేవారు లేరు. ఏ దిక్కు లేనిదిగా ఒక విధవరాలు ఉన్నారు. హల్లెలూయా. లాగుందటమ్మా, ఏ దిక్కు లేదు. ఏం జరిగిందో అంటే వాక్యం చెప్తున్నాను. ఒక విధవరాలు నేను, ఆమె తరచుగా ఏం చేస్తున్నారట? ఈ న్యాయాధిపతి దగ్గరికి వస్తున్నారు, ఈ వ్యక్తి దగ్గరికి వస్తున్నారు. ఈ వచ్చి ఏం చేస్తుందంటే, రోజు వచ్చి
గేట్ దగ్గర నిలబడుతున్నాడు. ఈ గేట్ మ్యాన్ ఏం చేస్తున్నాడంటే, ఏంటమ్మా అనగానే, అయ్యా త్వరగారు లేచాడా, సార్ లేచాడా, ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి, అయ్యా నాకు నా ఇంటి పక్కని గొడవ అయిందయ్యా కనుక న్యాయం చెప్పాలా అంటే, సార్కి అలా వీలు కాదు, ఇవాళ మీటింగ్ పోతాడు. ఎన్ని రోజులైందో, ఎన్ని వారాలు అవుతుందో అంటున్నారా. ఆమె ఏం చేస్తుందంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, నేను చెప్తున్న మాటలు కాదు కదా. ఆమె అతని ఎందుకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికి నేను నాకును న్యాయము తీర్చాలి. ఏది న్యాయమో అంటున్నారా, నన్ను నీళ్ళు పట్టుకొని పట్ల ఆ జాగ నాదంటున్నాడు, ఈ నల్ల నాదంటున్నాడు, ఈ రోడ్డు నాదంటున్నాడు, ఈ జాగ నాదంటున్నాడు, ఈ ప్లేస్ నాదంటున్నాడు, ఇక్కడ ఉండడానికి వీల్లేదు అంటున్నాడు. నాకు నా ప్రతివాదికి ఏం చేయాలా, న్యాయం తీర్చుమని న్యాయాధిపతి ఎదుకు అడుగుచూ వచ్చాడు. కానీ అతడు కొంతకాలము ఏం చేయలేదట, ఒప్పలేదు, వీలు పర్లేదు. అమ్మ నాకు తీరదు, నేను సాయంత్రం మాట్లాడతాను, అమ్మ రేపు మాట్లాడతాను, శుక్రవారం మాట్లాడతాను, సోమవారం మాట్లాడతాను, ఇంకా బుధవారం మాట్లాడతాను, ఈసారి తప్పకుండా మాట్లాడతాను, రేపురా మళ్ళీ రేపురా అని చెప్పి తిప్పి ఒప్పకపోయి కొంతకాలం ఏం చేశాడంటే ఒప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతకాలము ఈ విధవరాల్ని పట్టించుకోలేదు, ఆమె బాధను పట్టించుకోలేదు, తీర్చలేదు. పాపం నీళ్ళు లేకపోతే ఎలా ఉంటుంది, ఆహారం లేకపోతే ఎలా ఉంటుంది. పొద్దున లేస్తే ప్రతివాదితో సమస్య, ప్రతివాదితో గొడవ. ఎవరున్నారు నీకు, ఎవడు మాట్లాడతాడు నీకు వెళ్ళి కదా, ఎన్ని మాట్లాడతాడు కదా. ఈరోజు అండ ఉన్నవాళ్ళు ఇంకేమంటాం అమ్మా, బలం ఉన్నవాళ్ళు, రాజ్యాలని ప్రభునందు ప్రియమైన దేవుడు నోరున్నోళ్ళు ఊరిపోయి వాళ్ళు ఎందుకు వచ్చిందో సాంతనకు అర్థం లేదు. ప్రభునందు ప్రియ సహోదరులారా ఏం జరిగింది, ఈ విధవరాల్ని బెదిరిస్తున్నాడు. నీకెవడు దిక్కున్నాడు, ఎక్కడ చెప్పుకుంటావో చెప్పపో అంటున్నాడు. హల్లెలూయా అంటున్నాడు. నువ్వు ఎక్కడ చెప్పుకుంటావో నీ దిక్కున్న చోట చెప్పుకో. ఎవడు నన్ను అడుగుతాడు, నా నుండి విడిపించగలిగినోడు ఎవరు లేడు నీకు. రాజు కూడా మాట్లాడతాడు, హిజ్కియా మీద సన్హెరీబు రాజు ఉంటాడు. యెహోవానా నువ్వు నమ్ముకున్నది, ఆయన నా చేతిలో నుండి నిన్ను విడిపించగలడా. ఓ ఇశ్రాయేలీలారా, ఓ యూదులారా, మీరు హిజ్కియా నమ్ముకొనకుడి. ఎందుకో తెలుసా, నేను యెహోవా సెలవు లేకనే నేను వస్తాను ఇక్కడికి. చూడండి, మాట్లాడేవాడు ఎట్లా మాట్లాడతాడు. ఉన్న బలం లేకుండా చేస్తాడు, ఉన్న ధైర్యం లేకుండా తీసేస్తాడు. ఈరోజు ఏ మాటలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయో, ఏ మాటలు నిన్ను కృంగదీస్తున్నాయో, ఏ బలబలాలు ప్రభునందు ప్రియులారా నిన్ను బలహీనపరుస్తున్నాయో, ఇది నా దేవుని వాక్యం చెప్తున్నాను. ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యెహోవానా నిన్ను రక్షించేది. హిజ్కియా నువ్వు ఏ ధైర్యం చూసుకొని మాట్లాడుతున్నావు, దేవుడు ఉన్నాడని ఇశ్రాయేలుతో యూదులతో మాట్లాడి సన్హెరీబు మాటలకు మీరు భయపడొద్దు, దేవుడు మనల్ని గెలిపిస్తాడు, దేవుడు మన పక్షాన ఉన్నాడు అని చెప్తే సన్హెరీబు అంటాడు, మీ దేవుడు నా చేతిలో నుండి విడిపింపగలడా అంటాడు. చూడండి, ఒక మనిషి అంటాడు, దేవుడు నా చేతిలో నుండి నిన్ను విడిపించగలడా అంటాడు. నీ సమస్యల్లో, నీ కష్టాల్లో, నీ రోగంలో, నీ బలహీనతల్లో నీ భర్తే మాట్లాడచ్చు. రోగం దేవుడు తీసేస్తాడా, ఈ కష్టం దేవుడు తీసేస్తాడా, ఈ బాధ దేవుడు తీసేస్తాడా. దేవుడు అనిపోతున్నావు, నీ బంధువులు అనొచ్చు నిన్ను, నీ స్నేహితులు అనొచ్చు నిన్ను, నీ బాధలు ఎవరు తీసేస్తారు, దేవుడు తీసేస్తాడా. నీ సమస్యలను దేవుడు నేను విడిపించగలడా. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ విధవరాలు ఏం చేస్తుందంటే న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు అతని ముందర నిలబడుతున్నాడు. నిలబడితే ఆ న్యాయాధిపతి
కొంతకాలం దాకా ఒప్పుకోలేదట. నాకు కుదరదమ్మా, రేపు మాట్లాడదాం తీయమ్మా, ఈ ఆదివారం మాట్లాడదాం తీయమ్మా, వచ్చే ఆదివారం మాట్లాడదామమ్మా, అటు వచ్చే ఆదివారం ఈ వారం పోతే వచ్చే వారం పోతే అటు వచ్చే వారం పోతే అటు వచ్చే వారం నెలలు అయిపోయింది. కొంతకాలం గడిచిపోయిందట. హల్లెలూయా. జరిగింది ఏంటంటే, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో అడుగుచు తీర్పు తీర్చుమని అడుగుచూ వచ్చారు, కానీ అతడు కొంతకాలం ఒప్పుకోపోయాడు. తర్వాత అతడు నేను దేవుని భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఏం చేస్తుందట, ఈ విధవరాలు నన్ను తొందర పెడుతున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన వ్యక్తుల జీవితాల మీద ప్రభావం చూపెడతారు. మన ప్రార్థన ఏం చేస్తుందట, ఎదుటి వారి జీవితం ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావో వారి హృదయాలు మారేటట్లు చేస్తారు, వారి ఆలోచనలు మారేటట్లు చేస్తారు, వాళ్ళ ప్రయాణాలు ఆగిపోయేటట్లు చేస్తారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే ప్రార్థన చేస్తే ఎంతమంది చెడిపోతారా? ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది చెడిపోతారు? నేను ప్రార్థన చేశానయ్యా, నేను చెడిపోయాను వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎందుకు మాటలు జ్ఞాపకం చేస్తున్నా అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒప్పలేదు, కాదన్నాడు. కానీ ఈమెనట, నేను ఎవరిని పట్టించుకోకపోయినా నాకు గవర్నమెంట్ అంటే లెక్కలేదు, మనుషులంటే లెక్కలేదు, దేవుడు అంటే భయపడను, ఈమెంటి రోజు నా వెంట పడుతుందని చెప్పి ఏం చేస్తున్నాడు, ఏమనుకున్నాడట, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడకున్నట్లు, బ్రతిమలాడకున్నట్లు, నా వెంట పడకున్నట్లు, నా దగ్గరికి రాకున్నట్లు ఏం చేస్తాననుకున్నాడు, ఆమెకు న్యాయం తీర్చుదని తనలో తాను అనుకునేను. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. ఒక విధవరాలు ప్రార్థన చేసిందట, అయ్యా ఇదిగో ఇంటి ముంగటున్న కొండను చూసి, ఈ కొండ కదా యేసుప్రభు చెప్పాడు కదా, మీకు ఆవగిందంతో విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి సముద్రంలో పడవేయబడదు గాక ఏమన్నాడు, పడుతుంది నిశ్చయం అని చెప్పాడు. అయితే ఈ విధవరాలు ప్రార్థన చేసిందట. ఏమని ప్రార్థన చేసిందంటే, దేవా ఇదిగో మా ఇంటి ముందున్న కొండ తొలగిపోయి సముద్రంలో పడిపోవాలా, ఇది మార్గం ఏర్పడాలా, అనేకులకు ఆశీర్వాదకరంగా మా గ్రామం మారాలని ప్రార్థన చేసిందట. వింటున్నారా? సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఆమెను హేళ చేసిందట. ఈ కొండను చూసి యేసు ప్రభు చెప్తే, ఇదిగో ఆ మాట జరుగుతాయా, వాక్యం సేవకుడు చెప్తే జరుగుతాయా, వాక్యంలో ఉంటే జరుగుద్దా, నిజ జీవితంలో జరుగుతాయా, అవి ఆ కాలంలో జరిగాయేమో ఇప్పుడు జరగవు. ఇప్పుడు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, అద్భుతాలు అనేవి అప్పుడు జరిగాయండి, ఇప్పుడెక్కడి అద్భుతాలు, ఇప్పుడెక్కడి స్వస్థతలు, ఇప్పుడెక్కడి కార్యాలు, ఇప్పుడెక్కడున్నాడు దేవుడు, వాక్యం చదువుకోవాలా, ప్రార్థన చేయాలి, వెళ్ళిపోవాలా. కొన్ని బోధలు వచ్చేస్తాయి, కొంతమంది సేవకులు అలా ఉన్నారు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు పక్షపాతి కాడు. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడు కాదు, పక్షపాతి వాడు కాదు. అంతేకాదు, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. పాత నిబంధనలు ఎలా ఉన్నాడు, కొత్త నిబంధనలు ఎలా ఉన్నాడు, ఇప్పుడున్న కాలంలో కూడా అలాగే ఉన్నాడు. ఆయనలో మార్పు లేని దేవుడు. హల్లెలూయా. తరాలు మారినా, యుగాలు మారినా ఆయన మారని వాడు. ఆయన కార్యాల విషయంలో, ఆయన అద్భుతాలు చేసే విషయంలో, ఆయన స్వస్థత ఇచ్చే విషయంలో, ఆయన మేలు చేసే విషయంలో మారడు. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధవరాలను తొందర పెట్టుచున్నది కనుక నేనేం చేస్తానంటే న్యాయం తీరుస్తాను అనుకున్నాడట. చూడండి, ఒక మొరటి వ్యక్తి ప్రార్థన ద్వారా మారిపోయాడు, విధవరానికి న్యాయం తీర్చాలనుకున్నాడు. ఎందుకు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ వ్యక్తి నేను న్యాయం తీర్చాలనుకున్నాడంటే, మాటికి వచ్చేదట.
మాటి మాటికొచ్చి గోజాడిందట, మాటి మాటికొచ్చి ప్రతిమలాడిందట. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, మన జీవితాల్లో కూడా మనం దేవుని కార్యాలు చూడాలంటే, దేవుడు చేసే అద్భుతాలను మనం అనుభవించాలంటే, మన జీవితంలో జరగని కార్యాలు ఉంటున్నారా, మన జీవితంలో మనం జరిగించుకోవాలంటే మనం మాటి మాటికి గోచాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన భవిష్యత్తు మారాలంటే మనం మాటి మాటికి దేవుని సన్నిధిలో ఏం చేయాలా? గోచాడాలి. అందుకోసమే బైబిల్ చెప్తున్నా, కొంతకాలం ఒప్పలేదు. దేవునికి భయపడనోడు లెక్క చేయాల్సిన అవసరం లేదు. పని వాళ్ళతో నెట్టియొచ్చు, నా దగ్గరికి రావద్దో అనొచ్చు. కానీ చూడండి, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి ఆ విధవరాలి పట్ల నేను న్యాయం చేయాలనుకున్నాడట. ఒకరోజు మాట్లాడాలనుకున్నాడట. అమ్మా, మనుషులన్న వారు మారుతారు, గుర్తుపెట్టుకోండి. మనుషులు ఏమవుతారు? మారుతారు కదా. కొంతకాలానికి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సాక్ష్యం చెప్తాను. నీళ్లు పారే బండట, నీళ్లు పారంగా ఉన్నదవుతాడ. ఏంటి ఇది తెలుసా? తెలుసా? బట్టలు తిప్పుకుంటే ఆయన పోయేటోళ్ళు. ఇప్పుడు లేదు, ఇప్పుడు అంటే లేదనుకో చల్లకూడదు. నీళ్లు ప్రతిదినం కారే బండ ఎవరైనా కాలి చూడండి ఎట్లుంటుంది. ఎట్లుంటుంది అది? అమ్మా, నీళ్లు పడే బండ అంట జాగ్రత్త, నిత్యం ప్రవహించే నీరున్న చోట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ప్రభునందు ప్రియులారా, బండ కరుగుతుంది, అలాగనే మనుషులు కూడా మారుతారు. వాళ్ళు ఎవరైనా మారుతారు, ఎంత కఠినులైనా కదా. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఈ ప్రపంచంలో ఎటున్నారా దొంగలు, వ్యభిచారులు, అబద్ధికులు, మంత్రగాళ్ళు, చెడిపోయిన వాళ్ళు మారారు అంటే దానికి కారణం పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకున్న వాళ్ళు మాత్రమే మారుతారు. ఇతర ఏ మత గ్రంథాలు, ఇతర ఏ గ్రంథాలు పట్టుకున్నా మారిన ఒక్కరు లేరు. ఏ ప్రభుత్వం ఎవరిని మార్చలేకపోయింది, ఏ అధికారులు ఎవరిని మార్చలేకపోయారు, ఏ రాజ్యాలు, ఏ రాజ్య అధికారాలు ఎవరిని మార్చలేవు. కానీ ఇదిగో ప్రభునందు ప్రియులారా, ఆయన హృదయాలను ఏం చేసేవాడైనా మార్చే దేవుడు, అంతరంగాలను సరిచేసే దేవుడు. అందుకోసమే ఈ దినం దేవుడు వాక్యం చెప్తున్నాను. చూడండి, ఆ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోగాడకున్నట్లు ఆమెకు న్యాయం తీరుతుందని తనలో తాను అనుకోలేదు. మరియు ప్రభు ఇట్లను, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దీవారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. చూడండి, దేవుడంట వింటున్నారా, ఏం చేస్తాడు? ఆ అన్యాయస్తుడైన న్యాయాన్ని చెప్పిన మాట వినండి. డబ్బులు ఇస్తే కానీ న్యాయం చెప్పడు, ఇంకా ఏదో వింటున్నారు ఆశిస్తే తప్ప తీర్పు చెప్పని అన్యాయస్తుడైన న్యాయాధిపతి ప్రభునందు ప్రియులారా ఏమంటున్నాడంటే, దేవుడు తాను ఏర్పరచుకున్నవాడు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడేవారు, దేవుడే మాకున్నాడని చెప్పుకునేవారు అన్నారు. ఎంతమంది చెప్పుకుంటున్నారు? నాకు దేవుడు ఉన్నాడు, మేము దేవుని బిడ్డలు, అయ్యా మేము దేవుణ్ణి కలిగి ఉన్నాం, అయ్యలారా మేము దేవుని నమ్ముకున్నాం, మా దేవుడు గొప్పవాడు. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచినవాడు, ఆయన శూన్యములో సమస్తాన్ని కలుగజేసిన వాడు, ఆయన భూమిని వేలాడదీసిన వాడు. ఆయన ప్రభునందు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి అంటున్నాడు, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు ఎప్పుడెప్పుడు పొద్దున మాపడి
ఎప్పుడమ్మా? పొద్దున మాపటిలు చేసిన వాళ్ళంతా భక్తులు. నేను అదే చెప్పాను. వీళ్ళు ఏంటంటే వీళ్ళ జీవితాల్లో ఏ మార్పు ఉండదు. ఎన్ని 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా, దేవా ఈ రోజు అంతా పనిలో తోడున్నావు, పనులన్నింటిలో సాయం చేశావు, నీకు వందనాలు, ఈ దినం అంతా ఆయా సాయం చేసినందుకు కృతజ్ఞతలు అని పడుకుంటారు. ఉదయం లేదు అని, దేవా ఈ నూతన దినాన్ని, కొత్త రోజును మాకు ఇచ్చావు, ఈ రోజంతా మేము చేసే కష్టంలో పనిలో తోడుండు, ఆమేన్. వీళ్ళ జీవితంలో ఏం కార్యాలు జరుగుతాయి? దేవుడు ఏమేమి చేస్తున్నాడు వీళ్ళ జీవితంలో? నువ్వు ఏమైనా అడిగావా? నీలో ఏదైనా కొత్తదేమన్నా పుట్టిందా? నీలో ఏదైనా భారం ఉందా? ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉందా? ఏమడుగుతున్నావు? తిన్నాను దేవా, పని చేశాను దేవా, చాలు దేవా, పడుకుంటున్నాను ప్రభు, లేచాను ప్రభా, పనికెళ్తున్నాను ప్రభా, ఇంతేనా? కదా? ఇట్లే అయితే లోకమంతా అలాగే ప్రార్థన చేస్తుంది కదా. వాళ్ళు నమ్ముకున్న కదా దేవుళ్ళను వాళ్ళు కూడా ఆరాధిస్తున్నారు కదా. వాళ్ళకంటూ ఒక గది ఉంది, ఒక రూమ్ ఉంది, వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు కదా. ప్రభునందు ప్రియులారా, అన్యుడికి క్రైస్తవుడికి పెద్ద తేడా లేదు. క్రైస్తవుడు వింటున్నారా? ప్రార్థన జీవితాన్ని మార్చేసుకున్నాడు. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, అయ్యా నేను చాలా కాలమైన దేవుని నమ్ముకొని అంటున్నారు, కానీ దేవుడు నీకు ఏమి ఇచ్చాడు, నువ్వేమభివృద్ధి చెందావు, దేవుని నమ్ముకున్నాక నువ్వేం పొందుకున్నావు అంటే ఎవరేం చెప్తారు? ఈ 10 ఏళ్లలో దేవునితో నీకున్న అనుభవం ఏంటి? నువ్వేం పొందుకున్నావు? ఎవరినైనా రక్షించావా? నువ్వు కన్న పిల్లలైనా, నువ్వు కన్న తల్లిదండ్రులైనా, లేదా పోనీ లోకరీతిగా ఆర్థికంగా ఏమన్నా ఎదిగావా? పోనీ నీ పిల్లల చదువు విషయంలో ఏమైనా బాగుపడ్డారా? పోనీ నీ ఆస్తి ఏమన్నా పెరిగిందా? సరే, లోకరీత్యా మాట్లాడుకున్నా ఆశీర్వాదం అందరూ మనకు గుర్తొచ్చేది ఏంటంటే భూమి కాదని పెరిగిపోవడం, అంతస్తులు పెరిగిపోవడం, పిల్లలు మంచి చదువుకోవడం ఆశీర్వాదం అంటే ఇదే. మన భాషలో మనకు తెలిసింది ఇదే కదా ఆశీర్వాదం అంటే. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎవరి కొరకు కనిపెడుతున్నాడు, ఎవరికి న్యాయం తీర్చాలనుకుంటున్నాడంటే దివారాత్రులు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ, దేవా నా కొడుకు మారిపోవాలా, నా కుమార్తె మారిపోవాలా, నా భర్త మారిపోవాలా, నా కుటుంబం మారిపోవాలా, మా స్థితిగతులు మారిపోవాలా, మా జీవితాలు మారిపోవాలా, మేము ప్రభావితం చేయబడాలా. ఇదిగో ఈ లోకంలో మేము ఒక మాదిరిగా ఉండాలా, మా కుటుంబం ఒక మాదిరిని కలిగి ఉండాలా, మేము అన్ని విషయాల్లో ఎదగాలా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎదగాలనే కోరిక ఉందా నీకు? ఎదగాలనే ఆలోచన ఉందా నీకు? విధవరాలు, అయ్యా నాకు న్యాయం కావాలా, రోజు వెళ్తున్నారు లెక్కనే చేయడం దగ్గరికి, పట్టించుకోని దగ్గరికి రోజు వెళ్తున్నారే. కొంతకాలం దాకా తిప్పుకున్నాడు, లేడని చెప్పు, లేవలేదని చెప్పు, రాలేదని చెప్పు, ఇప్పుడు కుదరదని చెప్పు, ఎన్ని సంవత్సరాలు తిప్పుకున్నాడు, ఎన్ని రోజులు తిప్పుకున్నాడు. తిప్పుకున్నవాడు ప్రభునందు ప్రియులారా ఒకరోజు అంటున్నాడు, ఈమె మాటి మాటికి నాలుగు దగ్గరికి వచ్చి నన్ను గోజాడకుండా న్యాయం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతే ఆమెకు న్యాయం తీర్చాలనుకుంటే ఎంతమంది జీవితాల్లో ప్రభునందు ప్రియులారా ఒక ప్రార్థన కొరకు నువ్వు గోజాడుతున్నావు, ఒక ప్రార్థన కొరకు కనిపెడుతున్నావు, ఒక అంశం కొరకు ఎంతకాలం ప్రార్థన చేస్తున్నావు, ఎంతకాలం గోజాడుతున్నావు, ఎన్ని రాత్రులు దేవునితో గడుపుతున్నావు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో దివారాత్రులట మొరపెట్టుకుని వారు, కన్ను కూర్చు మొరపెట్టుకుని వారికట ఆయన న్యాయం తీరుస్తాడు, ఆయన న్యాయం తీరుస్తాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం మాటి మాటికి గోజాడే వాళ్ళకు
దేని కొరకు? నీ సమస్య కొరకు, నీ బలహీనత కొరకు, నీ కష్టాల కొరకు, నీ కన్నీళ్ళ కొరకు, నీ కుటుంబం ఎదుగుదల కొరకు, నీ భర్త మారు మనస్సు కొరకు, రాగం విడిపించబడాలని, పిల్లలు మంచి చదువులు చదవాలని, వాళ్ళు గొప్పవాళ్ళు కావాలని, దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రార్థన చేయమంటే పిల్లల కొరకు, అయ్యా నా కొడుకు చదువు బాగా రావాలా, వాడు బాగా చదవాలా, వాడికి ఉద్యోగం కావాలా. ఏ తల్లిదండ్రులైనా దేవా నా కొడుకు నా కుమార్తెకు మొదట రక్షని మారు మనస్సు, వాళ్ళు నీ కొరకు బ్రతకాలి ప్రభా, వాళ్ళు నీతో బ్రతకాలి ప్రభా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. ఇలా ప్రార్థన చేసిన వాళ్ళకే ఈ ప్రపంచాన్ని ఎత్తారండి. ఎవరు ఎత్తారు? దేవా నా కుమారుడిని నువ్వు వాడుకోవాలా, నా కుమారుడు రక్షణ పొందాలా, నా కుమారుడు కదా. సుసన్న విషయం చెప్పాను నేను తొమ్మిది. ఆమె రాత్రంతా 12 మంది కొడుకులు కదా, ఎంతమంది అమ్మా? 19. థ్యాంక్ యూ. నిజం చెప్పాలనుకున్నాము అని చెప్పేసి 19 మంది కొడుకులు. ఇంకా చెప్పాలంటే సార్ ఆమె ఎవరో మనకు తెలియదు, ఇంగ్లాండ్ గారు, మన బిషప్ తండ్రి వాళ్ళ అమ్మ కేఆర్ డేవిడ్ గారు వాళ్ళ భార్య అమ్మగారు, వాళ్ళు 12 మంది పిల్లలు. అయ్యగారు వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మ కేఆర్ డేవిడ్ గారు వాళ్ళ భార్య అంటే బిషప్ సార్ వాళ్ళ అమ్మ రాజమండ్రిలో సేవ చేస్తున్నప్పుడు స్కూల్లో వరండాలోనట పిల్లలని చీర చుట్టు కట్టేసి 4 గుంజలు నాటి అందులో పడుకోబెట్టి ఆమె ఏ వస్త్రం ఉంటుందో మీకు తెలుసు, అలా మోకరించి ఒక్కొక్క పిల్లల దగ్గర తల మీద చేయబెట్టి, దేవా వీడు గొప్పవాడు కావాలి ప్రభా, ఈ కుమార్తె గొప్పది కావాలి ప్రభా, ఈ కుమారుడు గొప్పవాడు కావాలయ్యా, వీళ్ళు చదువుకోవాలయ్యా, వీళ్ళు రక్షణ పొందాలయ్యా, వీళ్ళ బ్రతుకులు మారాలయ్యా, వీళ్ళ జీవితాలు మారాలయ్యా. వాళ్ళు తిట్టడానికి లేదు. అయ్యగారట ఓ 4-5 రోజులు నాకు వదిలేసి వెళ్ళిపోయేవాడు వీటికి వరకు. ఆమె ప్రార్థన చేస్తే ఈరోజు అందరూ కోటీశ్వరులే తెలుసా నీకు? ఒక్కరు కూడా మిస్ కాదు, ఒక్కరు కూడా బికారి లేదు. ప్రార్థన చేయాలంటే వచ్చి కలిసి ఏదో 2 ముక్కలు ఏడ్చి ప్రార్థన చేసి అయిపోయిందని అనుకుంటారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎవరిని గురించి ఇప్పుడు చూస్తున్నాడు, ఎవరికి న్యాయం చేయాలనుకుంటున్నాడు అంటే దివారాత్రులు తమ్ము గురించి మొరపెట్టుకునే వారి గురించి వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా ఏం చేస్తున్నాడు? న్యాయం తీరుస్తాడు. ఇది నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా వింటున్నారా? నీ ప్రార్థన మారకపోతే వింటున్నారా కొంతకాలంగా వింటున్నారా మనం ఒకే ప్రార్థన. ఎంతమంది జీవితాలు కొంతమంది ప్రార్థనలు తక్కిన మారిపోతుంటాయి. ఎంతమంది జీవితాల్లో ప్రార్థన లిస్టులు ఉన్నాయి, ఎంతమంది జీవితాల్లో ప్రార్థన అంశాలు ఉన్నాయి. ఈరోజు ఈ ప్రార్థన, రేపు ఈ ప్రార్థన, మధ్యాహ్నం ఈ ప్రార్థన, సాయంత్రం ఈ ప్రార్థన. ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేసే తండ్రిగా నువ్వు ఉన్నావా? ఎన్నిసార్లు మాట్లాడి చూస్తావు, ఎన్నిసార్లు చెప్పి చూస్తావు? మాట్లాడితే మారే వాళ్ళైతే ఎవరైనా మారుతారు ఈ లోకంలో. మాటలతో మారదే. భర్తతో మాట్లాడవు చాలాసార్లు, అయ్యా నువ్వు తాగొద్దయ్యా, నువ్వు తిరగొద్దయ్యా, నువ్వు ఇట్లుండొద్దయ్యా చెప్పావా లేదా? బుజ్జగించి చెప్పావు, బతిమాలి చెప్పావు, ఏడ్చి చెప్పావు, కన్నీరుగా చెప్పావు, అన్ని తీరు చెప్పావు. ప్రయోజనం ఉందా? మారాడా? మారలా. మనం చెప్పితే ఎవరు మారరు, గుర్తుపెట్టుకోండి. మనం చెప్తే ఎవరు మారరు. అలా మారేటట్లయితే ఈ పాటి మందిరం నిండిపోయింది. ఇప్పటికైనా నీకు అర్థం కావాలి. నేను చెప్తే మారుతారు, నేను భయం చెప్తే మారుతారు, నేను మాట్లాడితే మారుతారు. ఎవరు మారరు. అందుకోసం ఈ ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, జరిగింది ఏంటంటే ఇదిగో ఆయన వారికి న్యాయం తీర్చును కదా, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతులు చూపుతున్నాడు. ఎవరి విషయం?
ఎవరి విషయమైన దీవించు, ఎవరి కొరకు కనిపెడుతున్నాడు, ఎవరికి సాయం చేయాలని చూస్తున్నాడు, ఎవరిని ఆదుకోవాలని చూస్తున్నాడు, ఎవరిని లేవనెత్తాలని చూస్తున్నాడు, ఎవరిని బాగు చేయాలని చూస్తున్నాడు, ఎవరిని పట్టుకోవాలని చూస్తున్నాడు, ఎవరికి సహాయం చేయాలని చూస్తున్నాడు. అంటే ఎవరైతే దివారాత్రులు ఆయన సన్నిధిలో కూర్చొని దేవా నా బ్రతుకును మార్చు, దేవా నా జీవితాన్ని మార్చు, దేవా ఇదిగో నా స్థితిని మార్చు, ఈ స్థితి నుండి నన్ను తప్పించు, ఈ రోగం నుండి నన్ను విడిపించు, ఈ కష్టం నుండి నన్ను విడిపించు, ఈ బలహీనత నుండి నన్ను విడిపించు అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారికి ఏం చేస్తారంటే ఆయన న్యాయం చేస్తాడు, న్యాయం చేస్తాడు. అందుకోసమే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇది నా వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదువుతున్నాను. 11వ అధ్యాయం లూకాసు వార్త 11వ వచనంలో, మరియు ఆయన వారితో ఇట్లని, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అక్కడ అర్ధరాత్రి వేళ స్నేహితుడి యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అక్కడికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అక్కడితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టొద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నాడు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా, అతడు తన స్నేహితుడని అయినందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన లేచి అతనికి కావలసినవి ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రభునందు ప్రియులారా, దేవుడు ఎన్ని ఉపమానాలు చెప్పాడు, ఎన్ని సాదృశ్యాలు చెప్పాడు. దేవుడు ఏదైనా మన జీవితంలో చేయగలడు, ఇవ్వగలిగినవాడు. నాకు చెప్తున్నాను, అంతే పోతాన ఓ రావాల్సిన కంటే ఏం రాను మార్పును కోరుకోవాలి, అద్భుతాలు చూడాలని కోరుకోవాలి, దేవుడు చేసే కార్యాలను చూడాలనుకోవాలి, పట్టింపు ఉండాలా, భారం ఉండాలా, బాధ్యత ఉండాలా. ఎవరైతే భారం కలిగి ఉంటారో వాళ్ళ జీవితాల్లోనే కార్యాలు జరుగుతాయి. ఎవరికైతే పట్టింపు ఉంటారో వాళ్ళ బ్రతుకులే మార్చబడతాయి, వాళ్ళే దీవించబడతారు, వాళ్ళే వృద్ధిలోనికి వస్తారు. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మధ్య మాటలు చెబుతున్నానంటే, ఒక స్నేహితుడు అర్ధరాత్రి స్నేహితుడికి వచ్చాడు కదా, ఉపమానం చెప్పాడు. ఒక స్నేహితుడు ప్రయాణం చేసి మధ్యరాత్రి వచ్చాడట. ఇంట్లో ఏమన్నా పెడదామా అంటే ఉన్నాయని పిల్లలు అందరు తినేసారు, పడుకున్నారు. మధ్యరాత్రి వచ్చి ఒక స్నేహితుడు ఏం చేస్తున్నాడు, డోర్ కొడుతున్నాడు. డోర్స్గా సప్పుడు విన్నాడు. స్నేహితుడు అని తెలిసేది, ఇదిగో ఏం చేయాలనుకుంటున్నాడు, నా దగ్గర సాయం చేయడానికి ఏం లేదు కదా, మార్గస్థుడు ఒకడు నా దగ్గరికి వచ్చాడని ఇంటి పక్కకి వెళ్ళి పక్క స్నేహితుడిని అడుగుతున్నాడు, రే ఇదిగో నా దగ్గరికి ఏం చేశాడు, నా ఫ్రెండ్ వచ్చాడు, ఆడు ఇంత రాత్రి ప్రయాణం చేసి వచ్చాడు, నేనేమన్నా పెడదాం అనుకుంటే ఏం లేదు నా ఇంట్లో, కనుక నీ దగ్గర ఏమన్నా రొట్టెలుంటే బదులు మళ్ళీ నేను నీకు ఇస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు కనుక నువ్వు ఇస్తే మళ్ళీ నీకు బదులు అడుగుతున్నాడు. అంటే అతడు అంటున్నాడు, నేను లేవలేను, నా పిల్లలు పడుకొని ఉన్నారు, తలిపేసి ఉన్నది, నేను రాలేను, నన్ను ఇబ్బంది పెట్టాను. హల్లెలూయా అన్నాడట. అయితే వింటున్నారా ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఆ వ్యక్తి ఏం చేస్తున్నట్టే సిగ్గుమాలి మాటికి అడుగుతున్నాడు, మరి ఎట్లానండి ఇలా కాస్త లేచిరా, వాడు ఆకులతో వచ్చారా, దూరం నుంచి వచ్చారా వింటున్నారా. ఎవరి గురించి అమ్మా అడిగేది, ఎవరి గురించి? హల్లెలూయా. భర్త గురించి అడగట్లేదే నువ్వు, పిల్లల గురించి అడగట్లేదే, రక్షణ గురించి అడగట్లేదే, మారు మనస్సు గురించి అడగదు, స్నేహితుల కొరకు, ఆకలి కొరకు కదా. ఒకరోజు ఒక సహోదరుడు చేపలు కొరకు వండుకుంటానికి సాయంత్రం తెచ్చాడు, కడగటాలకు లేట్ అయిపోయింది. వంట చేసేటానికి దగ్గరికి పోయినాకి ఇంట్లోకి ఇంట్లో ఈ అమ్మగారులకు ఇంట్లో ఏ సామాను ఉంటుందో ఉండదో తెలియదు, కొద్దిగా శ్రద్ధ పెట్టండి ఏమున్నదో లేదో.
నాకు అర్థం కాదు. ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న వంటగదిలోకి ఎవరు వస్తారు? నువ్వే కదా ఉండేది. ఉప్పు ఉన్నదా, కారం ఉన్నదా, నూనె ఉన్నదా లేదా ఎవరు చూసుకోవాలా? అవా ఎంతమంది తెలుసు మరి మీ ఇంట్లో ఏమున్నదో ఏం లేదు. అయితే తీర పూర్వం అనుకుంటే పసుపు అయిపోయింది. సాయంత్రం వేడవుతుంది, దుకాణం పోతే మేము ఇప్పుడు ఇయ్యమన్నారట. ఎవరు? దుకాణం వాళ్ళు ఇస్తారా? ఒకనాడు అయ్యగారు వాక్యం చెప్పిండు కదా, మా అయ్యగారు అయితే ఇక్కడ అనుకున్నాడు. పూజ చేసిండు. అయ్యా అది పసుపు కావాలి, నేను వద్దాము వచ్చేయన్నాను. పసుపు ఇచ్చాను, తీసుకొని వెళ్ళిపోయాడు. అమ్మగారు ఇచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. వంట చేసుకున్నాడు, తిన్నాడు. తెల్లారి దుకాణంలో పోతే ఆ దుకాణందారుడు అన్నట్టు రాత్రి ఏమైనా చేపలు కొన్నాడు. నేను వాళ్ళు పసుపు లేకుండా ఉండినట్టు ఎందుకు మాయగారి దగ్గరికి తెచ్చుకున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుడు బిడ్డలారా, ఈ దినం ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం చెప్తున్నది, సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేవాలా, లేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్నేహితుడు లేచి రొట్టెలిచ్చేదాకా తలుపు దగ్గర ఉన్నాడు. లేవాలా, పోలా, వెళ్ళిపోలా. మనమైతే ఎన్నిసార్లు మారలేకపోతే లేదు. ఏది నువ్వు పెద్ద ఎవరు పట్టుకొని ఆయన తెచ్చి పెడితే తింటావు, ఆయన తెచ్చి పెడితే కట్టుకుంటావు, ఆయన లేకపోతే బతుకులేదు అంటావు. లోకం దుక్తే జిగిరి జిగిరి, ఫంక్షన్ పోతే జిగిరి జిగిరి, బండి ఎక్కితే జిగిరి జిగిరి. అమ్మా ఏడికి పోయినా అన్ని మాటల్లో బేస్ ఇద్దరు, అన్నిట్లో కలుపుకుంటారు. బంగారం తెచ్చినప్పుడు ఇద్దరు కలిపే, పైసలు తెచ్చుకున్నప్పుడు ఇద్దరు కలిసి వచ్చారు. ప్రార్థనకు వచ్చేసరికి చేసుకుని చేయలేదు. బుద్ధి ఉండక్కర్లా. అప్పుడు అంటున్నావా, దసరొత్తాన్ని చీర కొనుక్కొచ్చుకుంటాను అంటే ఏం చేస్తారమ్మా? ఏకపోతే బతిలాడతాం, కాళ్ళు మొత్తం. మందిరానికి రమ్మని ఎంతమంది భర్తల కాళ్ళు మొక్కుతున్నారు. అయ్యా మందిరానికి అయ్యా, రక్షణ పొందయ్యా, మారు మనసు పొందయ్యా, దేవుడు గొప్పవాడయ్యా, మన బతుకులు మారుతాయ్యా, పరలోకానికి వెళ్తామయ్యా. కదా అమ్మా, పరలోకంలో గొప్ప కాదు, ఆయనకు శిష్యుడిగా ఉండగోరువాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు, అన్నదమ్ములను, భూములను, జాగలను దేవుని నమ్మి పోగొట్టుకునేవాడట. ఇహమందు 100 రెట్లు, పరలోకంలో 100 రెట్లు పొందుతాడట. హల్లెలూయా. ఎక్కడెక్కడ దేవుని కొరకు అన్ని విడిచిపెట్టేవాడు. వదిలిపెట్టాలి, అవసరాన్ని బట్టి వదిలిపెట్టాలి. దేవుడు సమాజం అనుకునే టైం వచ్చినప్పుడు దేవుడే అనాలా, దేవుడు బంధువులు అనుకున్నప్పుడు దేవుడే అనాలా. సందర్భాన్ని బట్టి అట్లా చెప్పి వదిలేమంటే వదిలేసుకోమని. అందుకోసమే ప్రభునందు ప్రియ సహోదరి, సహోదరుడు, జరిగింది ఏంటంటే, సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వల్ల లేచి అతనికి కావలసినవి ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. స్నేహితుని కొరకు ఎంతగా తాపత్రయపడ్డాడు, లేచి ఇచ్చేంతగా బలవంతం చేశాడు. చూశారు ప్రభునందు ప్రియులారా. ఎందుకు ఈ మాటలు ఆ మధ్యాహ్నం జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన జీవితాల్లో ప్రారంభంలో ఉన్న ప్రార్థన, ఎన్ని ప్రార్థనలు నెరవేరాయి? ఎంతమంది జీవితంలో ఎన్ని ప్రార్థనలు ఉన్నాయి? ఎన్ని ప్రార్థనలు ఉన్నాయి? ఇప్పుడు చెప్పిన ప్రార్థన చాలా మంది దగ్గర ఉంటుంది. ఏ ప్రార్థన? లేచినా, తిన్నా, పడుకున్నా, తెల్లారిందా. ఈ ప్రార్థనలు అందరి దగ్గర ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కష్టం కొరకు, కన్నీరు కొరకు, పిల్లల కొరకు, భవిష్యత్తు కొరకు, ఆశీర్వాదం కొరకు, అయ్యా నేను ఈ ప్రార్థన రాసుకున్నాను. సహోదరి, మన సంఘ బిడ్డలే వాళ్ళు దర్శించడానికి పోయారు. ఎంతమంది కూడా చెప్పారు ప్రార్థన చేద్దామని. అయితే బోర్డు మీద ఒక పేపర్ అట్టేసింది. ఆ పేపర్ మీద ఏం రాసిందంటే, ప్రతిరోజు ఉదయం
4 గంటలకు లేవాలి. ఎవరెవరు లేవాలి? ఆ ఇంట్లో ఉండేటోళ్ళు లేవాలి. రాసి పెట్టుకున్నారు. ఉదయం 4 గంటలకు లేచి మనం ప్రార్థన చేయాలా, వాక్యం చదువుకోవాలా అని చెప్పి, ఇదిగో ఉద్యోగం కొరకు ప్రార్థన, పిల్లల కొరకు ప్రార్థన అని అంశాలు రాసుకున్నాను. అంటే 1 ఈ ప్రార్థన, 2 ఈ ప్రార్థన, 3 ఈ ప్రార్థన, 4 ఈ ప్రార్థన. చూశాను, కాపుకున్నా. అమ్మగారు చదివేస్తున్నారు. చదవకమ్మగారు అట్లా అని చెప్పాను. ఆ పిల్లలు మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ? నీ జీవితంలో ఒకదాన్ని నువ్వు జాగ్రత్తగా తీసుకోకపోతే జరగదు, నెరవేరదు. అది కదా, ఆపద వచ్చినప్పుడు ఎవరో మాటలంగానే చేసి ప్రభు నా జీవితం అంతా ఇట్లా అయిపోయింది, నన్ను అందరూ అంటున్నారు ప్రభు అని ఏడుతుంది. అయిపోయి తీరిందా? లేవు అమ్మ, తీరిందా? ఇట్లా ఎన్ని ఉన్నాయి? బోలెడు ఉంటాయి. భర్త అన్నడని ఏడ్చినావు, పిల్లలు తిట్టిందని ఏడ్చినావు, కష్టం వచ్చిందని ఏడ్చినావు, కడుపు నొప్పి వచ్చిందని ఏడ్చినావు. అది ఉండకూడదు ఏడుస్తున్నావా? అది రాకూడదు, ఇది నా జీవితంలో ఉండనే ఉండదు అనుకోవాలా? ఇది ఏముండదు, నా కుటుంబంలో ఉండదు, ఒక్కడదు అని పెట్టుకోవాలి. అది ఏడు చూసినట్టు కమ్మకు కనపడాలి. హల్లెలూయా. విధవరాలకి ఏ ముంగట రోజు ఎట్లా కనపడ్డదో, నువ్వు అనుకున్నది ఏదో ఆ ప్రార్థన మాటి మాటికి ఏం చేయాలా? అది తీరేదాకా దాన్ని విడిచిపెట్టవు. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, ఏది జరిగితే ఎట్లనో జరిగింది, ఎట్లా జరిగినా దేవుడి చిత్తం అయ్యా అందరూ తెలుసుకున్నారండి. ఏంటది? దేవుడి చిత్తం. జరిగితే దేవుడి చిత్తం, జరగకపోతే దేవుడి చిత్తం. ఉంటే దేవుడి చిత్తం, పోతే దేవుడి చిత్తం. మరి ఏది? హల్లెలూయా. అందుకోసమే ప్రార్థన చేద్దాం ఈ మధ్య. ఎందుకంటే మాటికి సిగ్గుమారి అడగటం వలన ఆ విధవరాలకి న్యాయం చేయాలని